రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నక్సల్ వ్యతిరేక పోరాటంలో మరొక ఘన విజయాన్ని మన భద్రతా దళాలు సొంతం చేసుకున్నాయి. ఇప్పటి వరకు నక్సల్స్ హిడ్మా ఉన్నాడు, అతను తిరిగి మళ్ళీ పోరాటం చేస్తాడనే రకరకాల కథనాలు వ్యక్తిగత సంభాషణల్లో కానీ మిగతా విషయాల్లో కానీ బీరాలు పలుకుతుండేవారు. ఇప్పుడు ఆ మడావి హిడ్మా అనేటటువంటి కరడుగట్టిన మావోయిస్టు హంతకుడు చిట్ట చివరికి ఏ బుల్లెట్లను నమ్మి ప్రాణాలని తీశాడో ఆ బుల్లెట్కే ఆహుతైపోయాడు. ఆ బుల్లెటే అతన్ని ఆహారంగా మార్చి తినేసింది. అయితే అతను తన కర్మభూమి అయినటువంటి దండకారణ్యంలో కానీ లేకపోతే ఛత్తీస్గఢ్లో కాకుండా ఒక చిన్న ప్లటూన్ అంటే ఒక 20-25 మందితో కూడినటువంటి ఒక చిన్న దళంతో అతను ఆంధ్ర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాడు. ఆంధ్ర ప్రాంతంలో ఆశ్రయం తీసుకునేటటువంటి ప్రయత్నంలో మారేడుమిల్లి అడవుల్లో పప్పులూరు అనే ప్రాంతం ఉంటుంది. ఆ పప్పులూరు కొండ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హిడ్మా ఎవరు ఇది అర్థం చేసుకోవాలి. సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి యంగెస్ట్ మెంబర్, ఈ యంగెస్ట్ మెంబర్ వయసు 45 సంవత్సరాలు. 1981లో పుట్టాడు కాబట్టి అరౌండ్ 45-46 ఇయర్స్ ఉంటాయి. ఈయన 26 కీలకమైనటువంటి దాడులు చేసి అత్యంత నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తి. అందులో 2010లో దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల హత్యకు ఇతను కారకుడు. 2013లో జిరం ఘాటి అనే చోట కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కాన్వాయ్ని ఆపాడు. కాన్వాయ్ని ఆపి ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి నాయకులను చంపడం జరిగింది. అందులో విద్యాచరణ్ శుక్లా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు, మహేంద్ర కర్మ కూడా ఉన్నారు. ఎవరైతే సల్వా జుడుంని ప్రారంభించి దంతెవాడలో మావోయిస్టులతో పోరాడారో ఆ మహేంద్ర కర్మ కూడా ఉన్నారు. ఆ జిరం ఘాటి సంఘటన 2021లో సుక్మాకి బీజాపూర్కి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా నుంచి బీజాపూర్కి వెళ్ళేటటువంటి మార్గంలో ఒక దాడి చేసి అందులో 22 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయేలా చేశాడు. కాబట్టి ఇంతమంది హంతకుడు తూటాకే అంతం కావడం అనేది సహజ న్యాయము. అందులో అతను అదే జరిగింది. అయితే అందులో అతను ఛత్తీస్గఢ్లో కాకుండా ఆపరేషన్ కగార్ నడుస్తున్నటువంటి ప్రాంతంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోకి రావడము, ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో జరగడం, ఇది గమనించాల్సిన విషయం. అంటే అతను ఆశ్రయం కోసము యుద్ధము జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి పారిపోయి వచ్చాడు. కొంతకాలము ఆంధ్రప్రదేశ్లో తలదాచుకోవడానికి వచ్చాడు. నిజానికి ఇది వ్యూహాత్మకమైనటువంటి తప్పిదం. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవుల్లో కర్రెగుట్టల వంటి కొన్ని ప్రాంతాలని మినహాయిస్తే కొండ ప్రాంతాలన్నీ కూడాను రాతి కొండలు అదేవిధంగా తక్కువ కొండలు ఉన్నటువంటి ప్రాంతము, దట్టమైనటువంటి అడవి అయినప్పటికీ కూడాను కొండలు తక్కువగా ఉంటాయి. అదే మారేడుమిల్లి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో మట్టి కొండలు ఉంటాయి. మట్టి కొండలు ఎక్కడానికి సమయం పడుతుంది. ఒక కొండ ఎక్కడానికి 3 గంటలు పడుతుంది, కానీ కొండ మీద మీరు ఎక్కువ సమయం మావోయిస్టులు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేయడం సులువు కాబట్టి కొండ దిగి తీరాలి. దిగిన తర్వాత లోయలో మీరు ఎక్కువ సమయం ఉండలేరు. ఎందుకంటే మీరు కొండల మీద కనుక భద్రతా దళాలు ఉన్నట్టయితే మీరు కార్నర్ అవుతారు, టార్గెట్ అవుతారు, సిట్టింగ్ డక్స్ లాగా మీరు అంతమవుతారు. కాబట్టి కొండలోనూ ఉండలేరు, లోయలోనూ ఉండలేరు. అయినప్పటికీ ఆయన దీన్ని ఎంచుకోవడం అంటే ఈ టాక్టికల్ మిస్టేక్ చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత డెస్పరేషన్ ఉందో అర్థం చేసుకోండి. ఈ ఎన్కౌంటర్లో 6 చనిపోయారని ప్రాథమికంగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ ఉదయము 6-7 ప్రాంతంలో జరిగి ఉంటుంది. బయటకు వార్త వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. డిసెంబర్ 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటకి ఈ వార్త బ్రేక్ అయింది. 11 గంటల నుంచి బ్రేక్ అవుతూ వచ్చింది. 12 గంటలకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ టెరైన్ని ఎంచుకోవడం ఆయన చేసిన మొదటి తప్పు. అంటే అడవులు దట్టంగా ఉంటాయి, తినడానికి పదార్థాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది అన్నటువంటి అంచనాతో వచ్చినట్లయితే ఆయన పొరపాటు చేశారు. ఎందుకంటే ఆయన వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్
ఈ 3 కలిసే ప్రాంతానికి వచ్చారంటే ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళడానికి వీలుండేటట్టుగా పప్పులూరు కొండలని ఉంటాయి. ఆ కొండల్ని దాటిన తర్వాత అక్కడి నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి సీలేరుకు వెళ్ళడం చాలా సులువు. అటవీ మార్గంలో సీలేరుకు వెళ్ళొచ్చు. సీలేరు అక్కడ రిజర్వాయర్ అవన్నీ ఉన్నాయి. సీలేరుకు వెళ్ళవచ్చును. అదేవిధంగా వైజాగ్కి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. మూడవది ఒడిశాలో ఉన్నటువంటి జయపురంకి వెళ్ళొచ్చును. జైపూర్ రాజులు, గిరిజన రాజుల పరిపాలనలో ఉండేది జైపూర్. ఆ ప్రాంతానికి వెళ్ళవచ్చును. అదేవిధంగా భద్రాచలంకి కూడా వెళ్ళడానికి వీలుంది కాబట్టి అక్కడికి వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్దామన్నటువంటి ప్రయత్నం ఏదైనా ఉండవచ్చును. అయితే ఈ సమయంలో ఏజెన్సీ ఏరియాలో మన్యంలో చలి బాగా ఎక్కువ ఉంటుంది, మంచు బాగా కురుస్తుంటుంది. దాదాపు 4 డిగ్రీలు 3 డిగ్రీలు, కొన్ని చోట్ల 6-7 డిగ్రీలు, ఇప్పటికే ఆదిలాబాద్లోనే 6-7 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. చలితో పాటు మంచు కూడా ఉంటుంది. మావోయిస్టులు జనరల్గా రగ్గులు కప్పుకుంటే రగ్గులు తడిసిపోతాయి, వాటి మీద ప్లాస్టిక్ కవర్స్ వేసుకుని పడుకుంటారు. ఆ ప్లాస్టిక్ కవర్స్ మీద మంచు పడి ఒక పెద్ద చిన్నపాటి జలాశయం తయారైనట్టుగా తయారవుతుంది. కాబట్టి ఈ టైంలో అక్కడికి వెళ్ళడము ఇట్స్ ఎ టాక్టికల్ మిస్టేక్. రెండవది, ఈ చలిని తట్టుకోవడానికి 2-3 సాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది యువకులకు. కొంత వృద్ధులైన నాయకులు ఉన్నట్లయితే వాళ్ళకి 4-5 సాక్స్ వేసుకోవాలి, అంత చలి ఉంటుంది. పైగా కొండలు ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ లభ్యత తక్కువ ఉంటుంది. కొంత అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆక్సిజన్ కొరత వల్ల ముక్కులోంచి రక్తం కూడా రావచ్చును. అయినప్పటికీ ఆయన ఈ ఏరియాని ఎంచుకోవడం ఏదైతే ఉందో ఇది డెస్పరేషన్, ఎత్తుగడ లేని పరిస్థితి రావడము, వీటి వల్ల ఆయన అరెస్ట్ అయినట్టు, ఆయన చుట్టుముట్టినట్టుగా, భద్రతా దళాలు చుట్టుముట్టినాయంటే కనీసము 3-4 రోజులుగా భద్రతా దళాలు క్లోజిన్ అయితే తప్ప ఈ ఎన్కౌంటర్ జరగడానికి వీల్లేదు. రాత్రిపూటకే అసలు అతన్ని చుట్టుముట్టి ఉండవచ్చును, కానీ రాత్రిపూట కాల్పులు జరపడం జరగదు. ఎందుకంటే రాత్రిపూట నక్సల్స్ తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తెల్లవారుజామునే 6 గంటల ప్రాంతంలో, 6-7 గంటల మధ్యలో ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది. కాల్పులు జరిగి ఉంటాయి. ఈ కాల్పులు 6 మరణించారు. అందులో మడావి హిడ్మా కూడా ఉన్నారంటున్నారు. మిగతా వాళ్ళు ప్లటూన్ అంటే దాదాపు 20-25 మంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వీళ్ళు కూడాను గాయపడి కొందరు బ్లీడింగ్ వల్ల చనిపోయి ఉండవచ్చును, లేకపోతే కొందరిని అనేక లేయర్స్గా భద్రతా దళాలు ఉంటాయి కాబట్టి తప్పించుకోవడము అసాధ్యము. సో రేపు ఎల్లుండి లోపల మనకు మరికొన్ని ఇటువంటి శవాలు లభించేటటువంటి 6 నుంచి టోల్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక గమనించాల్సినటువంటి విషయము. నిజానికి చర్చలు జరిపినటువంటి ఈ కీలకమైనటువంటి మావోయిస్ట్ నేత సుధాకర్ కూడాను రాత్రి జరిగినటువంటి ఎన్కౌంటర్లో తప్పించుకున్నాడు. ఆయన చీకటిలో జరిగిన ఎన్కౌంటర్లో, కానీ పగలు పోలీసులకి మళ్ళీ చిక్కి ఆయన చనిపోవడం జరిగింది. ఈ మొత్తం మీద సరిగ్గా ఇదే రోజు విజయవాడలోని కానూరులో కూడాను మారువేషంలో ఉండి తలదాచుకుంటున్నటువంటి 10 మంది మావోయిస్టులు దొరికారంటే మావోయిస్టులలో కొందరు సరెండర్ అవుతున్నారు, కొందరు సేఫర్ జోన్స్కి వెళ్ళి తలదాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మహిళలు, వృద్ధులు ఉండవచ్చు. సరెండర్ కావడం ఇష్టం లేకుండా ఈ విజయవాడ కానూరు కేసు అటువంటిది అయి ఉంటుంది. కొందరు ఏదో రకంగా పోరాడాలన్నటువంటి డెస్పరేషన్లో మారేడుమిల్లి వైపు వచ్చినటువంటి పరిస్థితి ఉండవచ్చును. మొత్తం మీద మావోయిస్టులు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 263 మంది మావోయిస్టులని భద్రతా దళాలు హతం చేశాయి. అదేవిధంగా దాదాపు 300 మంది సరెండర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత, అంతకు ముందు జరిగిన వాళ్ళది వేరే విషయం, కానీ ఈ మధ్య సరెండర్ అయినది 300 మంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మావోయిజం తుది దశలో ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలు సరెండర్ అవుతున్నారు. మల్లోదుల వేణు అక్టోబర్ 14న సరెండర్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆసన్న తక్కలపల్లి రవీంద్రరావు కూడాను చాలా పెద్ద సంఖ్యతో వచ్చి సరెండర్ అయ్యారు. కాబట్టి రానున్న రోజుల్లో హిడ్మా తరువాత స్టిఫ్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేయగలిగేటటువంటి నాయకులు తక్కువ. ఎందుకంటే మావోయిస్టులకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే నాయకత్వం అంతా కూడాను 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఉంది, అనారోగ్యంతో బాధపడుతుంది, మొబిలిటీ తక్కువ. వాళ్ళ రక్షణకే
మావోయిస్ట్ క్యాడర్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి అమిత్ షా చెప్పినటువంటి టార్గెట్ని రీచ్ కావడము అసాధ్యం కాదేమో అని అనిపిస్తోంది. హిడ్మా యొక్క మరణంతో, ఎన్కౌంటర్ మరణంతో దాదాపుగా మావోయిస్ట్ రెసిస్టెన్స్ పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. అక్కడక్కడ చెదురుమెదురు సంఘటనలు జరగవచ్చు, కానీ ఓవరాల్గా ది రెసిస్టెన్స్ హ్యాస్ ఆల్మోస్ట్ ఎండెడ్. కాబట్టి ఏం జరుగుతుంది, రాబోయేటటువంటి 6-7 నెలల వింటర్లోనే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయంటే, రేపు వింటర్ తగ్గిన తరువాత వేసవిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటి లభ్యత అడవుల్లో తక్కువగా ఉన్న సమయంలో ఏం జరుగుతుందన్నది మనము చాలా సులువుగానే ఊహించుకోవచ్చును. పోలీసులు ఒక ప్రిపరేషన్ కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, వాళ్ళకు కావలసినటువంటి సామగ్రి కూర్చడంలో కానీ ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఉదాహరణకి పాకెట్లో పెట్టుకుని వెళ్ళగలిగేటటువంటి గ్యాస్ స్టవ్స్ జవాన్స్కి ఇచ్చారు. భారీ సంఖ్యలో మ్యాగీ నూడిల్స్ వాళ్ళకి సరఫరా చేశారు. ఏ అడవిలో ఎక్కడో 2-3 ఉంటే ఒక స్టవ్ వెలిగించుకుని మ్యాగీ తిని ఆ రాత్రి గడపటానికి వీలుగా చలిని ఎదుర్కొనేటటువంటి దుస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా నైట్ విజన్ కానీ, లేకపోతే ఫాగ్ ఉన్నటువంటి సమయంలో చూడడానికి కానీ ఈ రకమైనటువంటి అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. డ్రోన్ నుంచి వాళ్ళ కదలికలు, నక్సల్స్ కదలికలను గమనించగలిగేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్నేళ్ల మావోయిస్టులు చేసినటువంటి నిరర్ధకమైన పోరాటాన్ని దాని లాజికల్ కంక్లూజన్కి, దాని కంప్లీట్ ఎలిమినేషన్ వైపు తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పోరాటము నిరర్ధకమైంది, దానివల్ల వాళ్ళు ఏమీ సాధించలేరు. కానీ దశాబ్దాల తరబడి హింస ద్వారా ప్రజల్ని భయపెట్టారు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే నాయకత్వం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. హిడ్మా ఎలిమినేషన్ తోటి ఒక కీలక ఘట్టంలోకి మావోయిస్టు ఉద్యమం యొక్క పతనోన్ముఖ ప్రయాణం చేరుకుందని మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.